హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చి టమాటో కొత్తిమీర చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ టమాటో కొత్తిమీర చట్నీ నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ కూడా చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి అదిరిపోతుంది. ఈ చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ దాకా పల్లీలు వేసుకొని పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. 7 నుంచి 8 పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం చల్లబడిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని 5 నుంచి 6 వెల్లుల్లి, కొంచెం చింతపండు, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే బాండీలోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 6 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న దానిలోకి ఇది కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన టమాటో కొత్తిమీర చట్నీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.